ఫీజు రీఎంబర్స్మెంట్ అనే పథకం దేశంలో మరెక్కడా లేదు. ఆంధ్రప్రదేశ్లోనే రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభించి ఆ తర్వాతన చంద్రబాబు నాయుడు కొనసాగించారు. అలాగే రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత చంద్రబాబు కొనసాగించారు. పేర్లు మారినాయి కానీ పథకం కొనసాగుతూ వచ్చింది. అంటే కాలేజీలోకి మనం చేరితే ఫీజు అనేది ప్రభుత్వం కట్టేస్తుంది అన్నటువంటిది. అది పీజీ దాకా రాజశేఖర రెడ్డి హయాంలో ఉంటే దాన్ని చంద్రబాబు కూడా కొనసాగిస్తే జగన్మోహన్ రెడ్డి దాన్ని పీజీకి తీసేసి ఏదైతే అమ్మ ఒడి అని ప్రభుత్వ పాఠశాలలకు పెట్టాడు. స్కూల్ దశకు కూడా తీసుకెళ్ళాడు. ఇది ఒక ఎత్తు. అయితే ఇప్పుడు తాజాగా అంటే రాష్ట్రం విడిపోయాక అది తెలంగాణ కూడా కంటిన్యూ చేసుకొచ్చింది. కానీ ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం ఫీజు అంటే ఇది అందరికీ దక్కదు, మన రాష్ట్రంలో వైట్ రేషన్ కార్డు హోల్డర్లకి లభిస్తుంది ఆ ఫీజు రియంబర్స్మెంట్ అని. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇట్లాంటిదే ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఎన్డీఏ గవర్నమెంట్ అక్కడ అంటే ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి అయి ఉండొచ్చు. 8 లక్షల రూపాయల లోపు ఆదాయం కలిగినటువంటి కుటుంబాలలో ఆడపిల్లలందరికీ, ఇది గుర్తుపెట్టుకోవాలి, 8 లక్షల రూపాయల లోపు ఏడాది ఆదాయం కలిగినటువంటి కుటుంబాలలోని ఆడపిల్లల యొక్క ఫీజు వైవర్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది అని ప్రకటించింది.